మారు మనసు పొందావు, నీ పరిచర్య ఘనముగా ఉందా, ఘనహీనముగా ఉందా? నీ సంఘము ఘనముగా ఉందా, ఘనహీనముగా ఉందా? నీ ఆత్మీయ జీవితం ఘనముగా ఉందా, ఘనహీనముగా ఉందా? పరీక్ష చేసుకో. ఇంకా సిగ్గుతోనే ఉన్నావా? అయితే నీ వస్త్రం మురికైపోయింది, చూసుకో. ఇంకా సిగ్గుపడుతున్నావా? నీ వస్త్రం నలిగిపోయిందేమో, నీ వస్త్రం చినిగిందేమో, బెజ్జాలు పడిపోయిందా? బెజ్జాలు పడిపోయిందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ జీవితంలో ఇట్టి వస్త్రమును, రక్షణను, వస్త్రమును పెండ్లి కుమార్తె వలె, పెండ్లి కుమారుని వలె ధరించినటువంటి వస్త్రమును ఆయన మనకు ధరింపు చేయాలని, గణపరచాలని, ఉద్ధరించాలని, ఆదుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా రక్షణ కూడా, ఈ రక్షణ కూడా నేను పొందుకోవాలని ఇష్టపడుతున్నాను. నా రక్షణ కూడా సరిచేయబడాలని ఇష్టపడుతున్నాను. నేను ఈ రీతిగా లేను, రక్షణను పోగొట్టుకున్నాను, అనేక పర్యాయములు నేను సిగ్గుపడుతున్నాను. ఓ ప్రభువా, నన్ను క్షమించు, నీ బిడ్డగా నన్ను చేసుకో. మరొకసారి నీ రక్షణ నాకు దయచేయి, నీ రక్షణతో నన్ను అలంకరించు, నీ రక్షణ వస్త్రము నాకు దయచేయి. నా దిశమలను నేను కప్పుకుంటాను. ప్రభా, పోగొట్టుకున్నా, చిరిగిపోయింది, మాసిపోయిందయ్యా, శుభ్రత లేకుండా, జాగ్రత్త లేకుండా, అజాగ్రత్తతో బ్రతుకుతున్నా. ప్రభువా, నన్ను నూతన పరచు అని ఆశపడితే ఈ దేవుడు నీ రక్షణను ఉద్ధరించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దేవుడు